కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో అక్షయ కిరీటము అని వ్రాయబడి ఉంది. జీవన పరుగు పందెంలో ఎవరైతే ఓపికగా పరిగెత్తి తుది మట్టుకు నమ్మకంగా జీవిస్తారో వారికి అక్షయ కిరీటము వాగ్దానం చేయబడింది. ఒకటి. రెండవది ఏమిటి అనగా నీతి కిరీటము అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. రెండవ కిరీటము నీతి కిరీటము. నీతి కిరీటము ఎవరికి అనగా విశ్వాస పరుగు పందెంలో నమ్మకంగా పరిగెత్తి కడముట్టించిన వారికి నీతి కిరీటము వాగ్దానం చేయబడింది. 2. మూడవ కిరీటాన్ని చూసినట్లయితే అదే పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, దయచేసి మీరు చదవండి. అతిశయ కిరీటము అని వ్రాయబడి ఉంది. 4వది ఏమిటి అనగా వాడబారిని మహిమా కిరీటము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము పొందుదురు. వాడబారిని మహిమ కిరీటము మనకు వాగ్దానం చేయబడింది. ప్రభువు కొరకు నమ్మకంగా సంఘాన్ని కాచినప్పుడు. 4. 5వది ప్రకటన గ్రంథంలో చెప్పుకున్న జీవ కిరీటము. జీవి కిరీటము మనకు సొత్తుగా ఇవ్వబడుతుంది పిల్లరా. కాబట్టి శేషించిన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నామని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి జయించువాడు, దైవనామానికి స్తోత్రం. జీవితంలో ఎన్ని శోధనలు కష్టాలు నష్టాలు వచ్చినా ఓడిపోకుండా ప్రభు కొరకు జై జీవితం జీవించినట్లయితే వాగ్దానం చేయబడింది రెండవ మరణం వలన ఏ హానియు కలగదు. మానవునికి 2 మరణాలు. ఒకటి మామూలు మరణం, అందరికీ వచ్చే మరణం. రెండవది రెండవ మరణం. ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అనగా భూలోకంలో జీవించినంత కాలం ఇష్టానుసారంగా జీవించి ప్రభువారిని కలిగి ఉండకుండా మారు మనసు పొందకుండా మరణించినట్లయితే ఆ రెండవ మరణాన్ని ఎదుర్కొంటారు. అదే నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, పండ్లు కొరుకుట. అటువంటి దుస్థితి కలిగిన స్థలంలోనికి వెళ్ళాలి అని అంటే మారు మనసు పొందకుండా జీవించేవారే వెళ్తారు అక్కడికి. నువ్వు మారు మనసు పొందినట్లయితే ఈ రెండవ మరణం వలన ఏ హానియు కలుగుదు అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు. మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మరుగై ఉన్నారే అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో రావచ్చు. ఈ వచనంలో కూడా కొన్ని ట్రాన్స్లేషన్స్లో గమనిస్తే దేవుడు మరుగై ఉన్నారు, గాడ్ ఈజ్ హిడెన్ అనే మాట ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్లో గాడ్ వర్క్స్ ఇన్ హిస్ మిస్టరీ, ఒక మర్మమైన రీతిలో దేవుడు పనిచేస్తారనే మాట రాయబడింది. ఈ విధంగా రాయబడింది. ఎస్, మరుగై ఉన్న మర్మమైన రీతిలో దేవుడు పనిచేస్తున్నా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నియంత్రణలో ఉన్నారు అనేది గమనించాలి కదా. ఈ వీడియో చూడండి. సింహం అనుకోవచ్చు, నా బ్రతికెందుకు, సింహంగా పుట్టేందుకు, గుట్టనకల నా మీద వెంటబడుతున్నాయి, అవి నన్ను పిక్క తింటున్నాయి అని అనుకోవచ్చు. కానీ దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు. నా జీవితాల్లో కూడా దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే అపోస్తులైన యోహాను గారు, మీరు గమనించి తెలుసు కదా, ప్రకటన గ్రంథం రాసిన దేవుడికి ప్రియమైన శిష్యుడు అని ఎదురు. ఆయన గురించి ఒక మాట చెప్పాలంటే శిష్యులందరిలో ఒక వృద్ధాప్యంలో వచ్చి మరణించిన శిష్యుడు ఎవరని అంటే యోహాను గారే. ఆ యోహాను గారు ఎలాంటి శ్రమలు అనుగుణంగా వెళ్ళారు అని అంటే ఒక రాజు ఆయన ఏం చేశాడంటే మలమల మాడుతున్న నూనెలో యోహాను గారిని వేశారంట. కానీ మీరు గమనించవలసింది, యోహాను గారు అది తయారవ్వడం చూసినప్పుడు కానీ, యోహాను గారు పడే ముందు కానీ, యోహాను గారు పడ్డాక కానీ దేవుడు మరుగై ఉన్నాడు, దేవుడు సహాయం చేయట్లేదు, కలిసి తిరిగాను, కలిసి చేశాం, అన్నీ చేశాం, నేను చూశాను, నేను ప్రియమైన శిష్యుడు అని అన్నారు, ఇదేంటి శ్రమలు అని అనుకోలేదు. ఆయన నమ్మకం కలిగి ఉన్నారు, దేవుడు వైపు చూశారు. హీ సర్చ్ ఫర్ గాడ్, హీ సీక్డ్ గాడ్ అండ్ హీ సా గాడ్. ఆయన దేవుడి యందే చూశారు, దేవుడిని వెతికారు, ఆయన దేవుడి యందు నమ్మకం ఉంచారు. ఆ మలమల మాడి నూనెలో వేయబడ్డ యోహాను గారు జుట్టు కూడా రాలకుండా బయటకు వచ్చారట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంత గొప్ప కార్యం చేశారనంటే దేవుడు మరుగై ఉన్నట్టేనా?
దేవుడు కనపడకుండా ఉన్నట్టేనా? దేవుడు మర్మమైన రీతిలో, దేవుడికి మహిమ చెందే రీతిలో, మనుషులందరూ ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారు నోర్లు మోయించే రీతిలో దేవుడు కార్యాలు చేస్తారు. ఆ కార్యాలు చేసే దేవుడు ఉన్నారు అనే నమ్మకాన్ని మనం గ్రహించి మనం జీవించాలి.